పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కి మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నలు కురిపించారు. పాలమూరు రంగారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు కోమటిరెడ్డి. 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 90% ఎలా పూర్తవుతుంది అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. పాలమూరుకి ద్రోహం చేశారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో 38 సీట్లకి కేవలం 3 సీట్లలోనే బీఆర్ఎస్ గెలిచిందన్నారు కోమటిరెడ్డి. మహబూబ్ నగర్, భూత్పూర్ లో మరో మంత్రి వాకిటితో కలిసి 25 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు కోమటిరెడ్డి. కేసీఆర్ ఒకటే సూటిగా ఆడుతున్న పాలమూరు వేదికగా 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు ఎట్లయితుంది? ఎందుకు అబద్ధాలతో కేసీఆర్ ఓడిపోయినా ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకుంటే 1,00,000 కోట్ల పైన కాళేశ్వరం కట్టుడైపోయింది, పూరుడైపోయింది, ఎకరాలు నీళ్ళు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రేమ లేదు. ఏమైనా ఏంటంటే మన బంధువులు అక్కలు చుట్టాలు అక్కడ ఉంటున్నారు. దక్షిణ తెలంగాణ నిలబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9, అంటే మొత్తం మీరు 36 స్థానాలకు 38 స్థానాలకు 3 సీట్లే టీఆర్ఎస్ వచ్చినాయంటే పాలమూరు మోసం చేసినట్టే కదా. ఇదే అర్థం. నేను ఒకటే చెప్తున్నా, మన అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు పాలమూరుని అభివృద్ధి చేసుకుంటే 1 సీట్ ఎందుకు వస్తుంది? నీకు పార్లమెంట్లో డిబేట్ ఎందుకు పోతుంది? 2 పార్లమెంట్ సీట్లు డిబేట్ పోయినాయి కదా. మీరు ఇప్పటికైనా నోరు మూసుకోవాలి. ఇంకా అబద్ధాలు మీరు మాట్లాడాలంటే నీకంటే చాలా ఎక్కువ